ఒక్కసారి అందరూ కూడా నాన్నకు ధన్యవాదాలు తెలియజేయాలి. అనంతమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ, నిత్యం మనతో ఉండే దైవ స్వరూపం అమ్మ. ఆమె ప్రతి పని పిల్లల ఆనందం కోసమే, ఆమె ప్రతి చేత బిడ్డల భవిష్యత్తు కొరకే, పిల్లల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే మాతృదేవతరా అమ్మంటే అన్నారు. అమ్మ జన్మ అమ్మ రుణం తీర్చుకోవాలంటే సాధ్యం కాదన్నారు. కాబట్టి అమ్మకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మ రుణం తీర్చుకుంటారని సభాముఖంగా తెలియజేస్తూ, నన్ను ఒక గొప్ప విషయం సార్ అడిగారు కాబట్టి సమయం తక్కువ, మా చిన్నపిల్లలతో ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు రకాలు. మన ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే 10th క్లాస్ పిల్లలకి ఆల్ ద బెస్ట్ ఎలా చెప్తారో సార్ అడిగారు కాబట్టి ఒక చిన్న వాయిస్. మై డియర్ స్టూడెంట్స్, విజయాలకు పెట్టని కోట మన వి కోట, అలసత్వానికి చెప్పాలి టాటా, విజయాలకు వేయాలి మన విజయాలకు బావుట, అప్పుడే మనం చరిత్రలో సృష్టిస్తాం కొత్త పుట. ఏది ఏమైనా అనుకుని నువ్వు ఉన్నటువంటి గొప్ప సంస్కారంతో, అమ్మ నాన్న ఇచ్చినటువంటి యొక్క ఆత్మవిశ్వాసంతో, గురువుల ఆశీర్వాదంతో మన వికోట బిడ్డలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ మెగాస్టార్. అలాగే ఇప్పుడు నాకు సమయం లేదమ్మా, మా తమ్ముడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే బాగుంటుంది అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల కోసం ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అమ్మా. పిల్లలు నిజమైన ఆస్తి చదివే తల్లి. ఎంత బాగా చదివిస్తే అంత గొప్పగా వెళ్తారే. చదివిస్తే ఎంత గొప్ప స్థాయికి క్రమశిక్షణ ముఖ్యమమ్మా, అప్పుడే లైఫ్ అనుకుని సాధిస్తారు. ఇప్పుడు నాకు సమయం తక్కువ, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా అన్నాడు. అందరికీ నమస్కారం. ఈ రోజు వికోట పట్టణంలో రాఘోశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముళ్ళు, అమ్మ నాన్నలకు అన్నం పెట్టేవాళ్ళు, నాన్న మాటకు అడ్డం చెప్పని మనగాళ్ళు మన వికోట రాఘశ్రీ విద్యార్థులు. ఇష్టం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాలి. జన్మ జన్మలకు తీర్చుకోలేని బంధం తల్లిదండ్రుల అనుబంధం, అన్న చెల్లెల అనుబంధం, అన్నింటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మన వికోట పట్టణమే కావాలి. ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకొని ముందుకెళ్తామని, అమ్మ నాన్నల కళను ఆనందాన్ని చూస్తామని, 10వ తరగతుల ఫలితాలు బాగా చేస్తామని ఒకసారి గురువులకు గట్టిగా చప్పట్లు కొట్టి మాటలు తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి అన్నారు. అబ్బా, ఇప్పుడు వచ్చింది జోషం. అంటే ఇది రాజకీయ నాయకులదేంది. అదే జయప్రకాష్ రెడ్డి ఒక అబ్బాయి ఏం తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేసి 10th లో ఫెయిల్ అయిపోయినాడు. ఆయన ఎట్లా తిడతాడు? ఆయన కొడుకు ఏమి రాబి గబ్బు నా ఎలా చదువురా అంటే గుమ్మని లవ్లో పడినావురా, నీ బతుకు షడా మూట పోసుకుని వదుకుపో, మార్కెట్కి పోతే మూటకు పోతే 500 రూపాయలు ఇస్తారా లెక్క, ఎడ తెచ్చినవరా నా కడుపులో నువ్వు, తుని బతుకు పడా లవ్వుని పోయినావు, ఇప్పుడు చదువు లేక కొమ్మికి తెచ్చినావురా నువ్వు అంటాడు ఆయన. ఇట్లుంటది వాళ్ళ ఆనందం. నాన్న హ్యాపీనా?